అర్థమయ్యేలాగా చెప్పడానికి మనకు ఒక పర్సన్ రెడీగా ఉన్నారు. నేను ఆ పర్సన్ ఇన్వైట్ చేయడానికి ముందు మీరందరూ కూడా డిజిటల్ గా, చాలా మంది అనుకోవచ్చు మేడం ఆ పర్సన్ ఎవరో మాకు తెలియదు, మేము ఎలా క్లాప్స్ కొట్టొచ్చు అని. ఆటోమేటిక్ గా 45 minutes తర్వాత నేను చెప్పక ముందే కొడతారు. కాకపోతే విత్ గెస్ట్ ఆఫ్ ఆనర్ గా మనం ఇక్కడ డిజిటల్ గా ఒక అప్రిషియేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ విత్ గ్రాండ్ వెల్కమ్ రామకృష్ణ గవర్నేని గారు, ఎగ్జిక్యూటివ్ పర్పుల్ డైమండ్. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో అందరికీ నమస్కారం. ధీరుభాయ్ అంబానీ గారి మాటల్లో చెప్పాలి అంటే, లాభాలు సంపాదించడానికి మనకి ఆహ్వానం అవసరం లేదు, కానీ ఈ రోజు లాభాలు సంపాదించడానికి, ఎస్పెషల్లీ మీరు లాభాలు సంపాదించడానికి మీ స్నేహితులు, మీ ఇంటి పక్కన ఉన్న నైబర్స్ లేదంటే మీ కొలీగ్స్ మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారు. సో ఏంటి ఆ లాభం, ఎలా ఉంటుంది అనేది ఈ ఆపర్చునిటీ ఆల్రెడీ మన సౌజన్య మేడం చెప్పినట్టు. సో ఒక అద్భుతమైన అవకాశం, ఎస్పెషల్లీ కరెంట్ సిచ్యువేషన్ లో, అందులోను 2020 మనం స్వాగతం చెప్తున్న ఈ వారంలో మనకి ఈ ఆపర్చునిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆపర్చునిటీలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక స్టోరీ తో నేను స్టార్ట్ చేస్తాను. ఎస్పెషల్లీ 2020లో మనం మర్చిపోలేని విషయాలు జరిగాయి. సో మన జీవిత కాలంలో ఎప్పుడు గుర్తుండిపోయే విషయం. సో ఈ స్టోరీ వచ్చేసి అలాంటి ఒక సిచ్యువేషన్ బేస్ చేసుకున్న స్టోరీ. ఒక బ్రిడ్జ్ గురించి, ఎక్కడికి వెళ్ళలేనటువంటి, ఎక్కడికి తీసుకెళ్ళలేనటువంటి ఒక బ్రిడ్జ్ గురించి ఈ స్టోరీ. సో ఇది మనకి సన్ రైజ్ బ్రిడ్జ్ గా పిలువబడే ఒక బ్రిడ్జ్ 1997లో చౌలిటికా అనే ఒక ప్లేస్ లో కన్స్ట్రక్ట్ చేశారు. సో ఒక నదికి రెండు పక్కల ఉన్న ప్రాంతంలో ఉండే ప్రజల్ని కలపడానికి ఈ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేశారు. సో అక్కడ ఎక్కువగా హరికేన్స్ అంటే మనకి తుఫాన్తో కూడినటువంటి సుడిగాలులు మనకి వచ్చేటప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండకూడదని ఒక స్ట్రాంగ్ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేశారు. కానీ 1998లో హరికేన్ మిచ్ వచ్చినప్పుడు నది ప్రవహించే ఆ నది దాని దిశ మార్చుకుంది. సో ఆ నది దిశని మార్చుకోవడం ఈ పిక్చర్ లో మీరు చూడొచ్చు ఎలా నది దిశని మార్చుకుంది అనేది. సో అలా దిశని మార్చుకున్నప్పుడు ఆ బ్రిడ్జ్ కి ఈ రోజు ఉపయోగం లేకుండా పోయింది. బ్రిడ్జ్ స్ట్రాంగ్ గానే ఉంది, బ్రిడ్జ్ పవర్ఫుల్ గా ఉంది, ఇప్పటికే ఆ బ్రిడ్జ్ అలాగే ఉంది, కానీ నది దాని ప్రవాహం మార్చుకుంది. 2020 వరకు మనం కూడా ఎన్నో బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసాం. ఒక కెరియర్ గా, ఒక జాబ్ లో, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ గా, ఒక బిజినెస్ ఓనర్ గా మనకు బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేసాం. చాలా పవర్ఫుల్ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేసాం. బట్ 2020 ఏసీ మీన్స్ ఆఫ్టర్ కోవిడ్, 2020 ఏసీలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ప్రపంచంలో మనకి నది దిశను మార్చుకున్నట్టు ప్రపంచంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మారిపోయాయి. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారినప్పుడు మీ లైఫ్ లో కూడా ఆ నది ప్రవాహం మారి ఉంటుంది. సో ఈ నది ప్రవాహం మీ జీవితంలో ఎలా మారింది, మార్చ్ ఎండింగ్ లో మీ లైఫ్ లో కూడా ఈ ఇంపాక్ట్, హరికేన్ మిచ్ వచ్చినట్టు మీ లైఫ్ లో కూడా ఒక హరికేన్ వచ్చింది. సో అది ఎలా మారింది, సో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, మీ ముందు ఒక పోల్ వచ్చింది. సో ఈ పోల్ లో మీరు మీ జీవితం ఎటువైపుకు మళ్ళింది అనే దాని గురించి మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆప్షన్స్ లో మీ లైఫ్ ఎలా మారింది, మీ నది ప్రవాహం ఎలా చేంజ్ అనే దాని గురించి మీరు పోల్లో మీరు ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు. సో కస్టమర్ ఆర్డర్లు వాయిదా వేశారు, వ్యాపారం తగ్గిపోయింది, ఉత్పత్తి మనకి పొందడం కష్టంగా ఉంది, ఉద్యోగం నుంచి తీసేశారు, ఉద్యోగం ప్రమాదంలో ఉంది, జీతం తగ్గించబడింది, అద్దెలు మనకి ఇవ్వకుండా ఉండే ఒక సిచ్యువేషన్. చాలా మంది వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేసి వాళ్ళ సొంత ఊర్లకి, బికాస్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక కల్చర్ వచ్చింది. సో దాంట్లో మనకి సో పోల్ ఎండ్ అవబోతుంది. లాస్ట్ 3 seconds, 3, 2, 1. అమేజింగ్ 20% పీపుల్ మీటింగ్ లో ఉన్న వాళ్ళు ఓట్ చేశారు. మీ ముందు రిజల్ట్స్ కూడా మీ ముందు డిస్ప్లే అవుతుంది. నా ఉద్యోగం సురక్షితం కాదు, నా ప్రమోషన్ నిలిపివేయబడింది అనే దానికి ఎక్కువ మంది ఓట్ చేశారు. సో మీ జీవితంలో కూడా ఈ నది మీ జీవితంలో కూడా నది ప్రవాహం మార్చుకుంది. సో ఇప్పుడు మనకి ఎలాంటి సిచ్యువేషన్, సో ప్రతి అవరోధంలో మనకి ఒక ఆపర్చునిటీ ఉంది. సో ప్రతి ఛాలెంజ్ లో కూడా మనకు ఆపర్చునిటీ ఉంది. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఛాలెంజెస్ ఎన్నో మనకు వచ్చాయి. ప్రతి దాంట్లో నుంచి మనం ఆపర్చునిటీ ఫైండ్ అవుట్ చేసాం. ఒకప్పుడు మనకి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనకు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, లేదంటే మనం ఉండే సిటీలోనే మనకి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఆటో గానీ లేదంటే మనకి టాక్సీ గానీ మనకి ఇచ్చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అవసరం ఉన్నప్పుడు దొరుకుతుందా లేదా అనేది ఒక టెన్షన్. దాని తర్వాత దొరికిన తర్వాత వాళ్ళు తీసుకెళ్తారా లేదా, సురక్షితంగా తీసుకెళ్తారా లేదా,
ఎంత ప్రైస్ చార్జ్ చేస్తారు మనకి అనేది, ఇవన్నీ కూడా మనకు ఉండే ఆలోచనలు ఉండేవి. ఇది కాయిన్ కి ఒక సైడ్ మాత్రమే. కాయిన్ కి ఇంకో సైడ్ చూస్తే అదే క్యాబ్ డ్రైవ్ చేసే వాళ్ళకి, ఆటో డ్రైవ్ చేసే వాళ్ళకి మనకి గిరాకీ దొరుకుతుందా లేదా, కస్టమర్ మనకు వెళ్ళే చోట మనకి రిటర్న్ మనకి అగైన్ మనకి ఒక ప్యాసింజర్ ఉంటారా లేదా, వెయిటింగ్ చేయాలంటే ఎంత టైం వెయిట్ చేయాలనేది వాళ్ళకు కూడా తెలిసే అవకాశం ఉండేది కాదు. సో ఇది ఒక ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ నుంచి పుట్టుకొచ్చిన ఒక కంపెనీ యూబర్ అనే కంపెనీ యుఎస్ లో స్టార్ట్ చేశారు. ఈ ఇద్దరు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసి స్టార్ట్ చేశారు. ఈ రోజు అదే యూబర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మన ఇండియాలో ఓలా స్టార్ట్ చేశారు. ఈ రోజు ఎన్నో కంపెనీస్ మనకి వస్తున్నాయి. ఈవెన్ 2 వీలర్ లో కూడా మనకి ఈ రోజు మనకి అవైలబిలిటీ ఉంది. 2 వీలర్ లో కూడా మీరు టాక్సీ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో అలాగా ఎన్నో ఛాలెంజెస్ నుంచి ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్విగ్గీ ఈ రోజు రెస్టారెంట్ మీ ఇంటికి వచ్చింది. కార్ పార్కింగ్ కి, రెస్టారెంట్ లో టేబుల్ వెయిటింగ్, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీకు నచ్చిన 10 రెస్టారెంట్ లో నుంచి మీరు ఒకేసారి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. అమెజాన్ A to Z మీకు అన్ని మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే ఒక గొప్ప సంస్థ ఇలాంటి ఒక ఛాలెంజెస్ లో నుంచి క్రియేట్ చేయబడింది. అలాగే నెట్ఫ్లిక్స్ మనం థియేటర్లకు వెళ్ళడం కాదు, థియేటర్ ని మన ఇంటికి తీసుకొచ్చే ఒక గొప్ప ప్లాట్ఫామ్, ఓటీటీ ప్లాట్ఫామ్. అందులో నెట్ఫ్లిక్స్ బిగిన్ చేసాయి. సో దాన్ని ఫాలో అవుతూ చాలా కంపెనీస్ వచ్చాయి. సో ప్రతి ఛాలెంజ్ లోనూ ఒక ఆపర్చునిటీ వెతుక్కుంటున్నారు, ఒక ఐడియాని క్రియేట్ చేస్తున్నారు, ఆ ఐడియా నుంచి ఒక బిజినెస్ ని డెవలప్ చేస్తున్నారు. సో ఈ రోజు మనం ఫేస్ చేసే ఛాలెంజ్ ఏంటి? యాక్చువల్లీ ఈ రోజు మనం ఫేస్ చేస్తున్నామా అని నన్ను అడిగితే, మనం ఆ ఫేస్ చేసే దాంట్లో నుంచి ఒక 70% బయటపడ్డాం. బట్ ఎలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేసాం, ఎలాంటి సిచ్యువేషన్ మనం ఫ్యూచర్ లో ఫేస్ చేయకూడదు, ఈ రెండు కంబైన్ చేసి చెప్పాలంటే ఆరోగ్యంగా ఉండడం అనేది మనకున్న పెద్ద ఛాలెంజ్. అలాగే మనకి వెల్త్ క్రియేషన్ అనేది ఇంకొక పెద్ద ఛాలెంజ్. ఈ రెండింటిని ఈ రోజు మనం అడ్రస్ చేయబోతున్నాం. ఇందులో ఆపర్చునిటీని మనం చూడబోతున్నాం. సొల్యూషన్ వచ్చేసి మనకి ఈ రోజు హెల్త్ ని మీరు ఇంక్రీజ్ చేసుకోవాలంటే, ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా ఇమ్యూనిటీ అండ్ ప్రివెంటివ్ హెల్త్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఈ రోజు ఈ కేటగిరీలో లీడ్ చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఆపర్చునిటీ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని గురించి చెప్పాలంటే 2014లో ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. 7 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు ఈ ఇండస్ట్రీలో. అంతేకాకుండా మనకి ఓన్ వివా టవర్ ఉంది, మన ఓన్ ఎడిఫైస్ ఉంది, మనకి బెంగళూరులో ఓన్ కార్పొరేట్ ఆఫీస్ ని కన్స్ట్రక్ట్ చేసుకున్న జీరో డెప్త్ తో. సో అక్కడి నుంచి ఇండియా, నేపాల్ ఆపరేషన్స్ అన్ని చేస్తున్నారు. యుఎస్ లో ఆపరేషన్స్ కూడా ఉన్నాయి. యుఎస్ ఆపరేషన్స్ వచ్చి హ్యూస్టన్ ప్లేస్, టెక్సాస్ స్టేట్ లో హ్యూస్టన్ అనే ప్లేస్ లో మనకి విలియమ్స్ టవర్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఈ రోజు ఈస్ట్ ఆఫ్రికాలో కూడా మనకి బిజినెస్ ఆపర్చునిటీని స్టార్ట్ చేశారు. కంపెనీ ప్రతి సంవత్సరం 148% రెవెన్యూ సేల్స్ ని గ్రో చేసుకుంటూ వెళ్తుంది. లాస్ట్ 3 years రిపోర్ట్ లో మనకి అది 148% గ్రోత్ రేట్ ని రికార్డ్ చేశారు. సో మనకి ఇండస్ట్రీ క్యాపబిలిటీ ఏంటి అని చూస్తే మనకి గవర్నమెంట్ రికగ్నైజ్ చేసినటువంటి R&D ఉంది. సో అంతేకాకుండా మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి కంపెనీకి. సో క్వాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చేయడానికి సర్టిఫికేషన్స్ ఉన్నాయి. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ సర్టిఫికేట్ ఉంది. కార్పొరేట్ ఫార్మింగ్ తీసుకుని 22,000 ఎకరాల్లో మనకి కార్పొరేట్ ఫార్మింగ్, కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తున్నారు. సో రైతుల దగ్గర కాంట్రాక్ట్ కుదుర్చుకుని సో ఫార్మింగ్ చేస్తున్నారు. సో అంతేకాకుండా చెప్పినట్టు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 165 మెట్రిక్ టన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీలో ప్రాసెసింగ్ చేసే యూనిట్స్ మనకి మీ కంపెనీకి ఉన్నాయి. సో ఇమ్యూన్ అండ్ ప్రివెంటివ్ హెల్త్ సప్లిమెంట్స్ గురించి మనం కొంచెం డిస్కస్ చేస్తే, సో ఇందులో మనకి అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ యూజ్ చేశారు. ఈ రోజు ప్రతి ఒక్కరు చెప్పేది మా దాంట్లో ఇమ్యూనిటీ ఉంది, మా దాంట్లో ప్రివెంటివ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. సో మన ఈ కంపెనీకి ఉన్న యునిక్ విషయాలు ఏంటంటే అడ్వాన్స్డ్ ఆయుర్వేద. సో మన ప్రాచీన ఆయుర్వేదాన్ని ప్రస్తుత విజ్ఞానంతో కలిపి మనకి ఇస్తున్నటువంటి విషయమే అడ్వాన్స్డ్ ఆయుర్వేద. సో ఇందులో ఎఫికసీ చాలా చాలా ఎక్కువగా ఉంది. సో దీనికోసం బయో యాక్టివ్ జపాన్ అండ్ జపనీస్ లో లీడింగ్ న్యూట్రాసిటికల్ కంపెనీతో కొలాబరేషన్ కూడా చేసుకున్నారు. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండియన్ అండ్ జపనీస్ కొలాబరేషన్ లో మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్స్ ఉన్నాయి మన కంపెనీ. మీ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటికీ ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ గవర్నమెంట్ అథారిటీ మనకి ఇచ్చిన సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా చాలా వ్యాలిడేషన్స్ ఉన్నాయి. మీ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ప్రతి దానికి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లోకి వెళ్తే మీరు వ్యాలిడేషన్స్ కూడా చూడొచ్చు, మోడర్న్ సైంటిఫిక్ వ్యాలిడేషన్స్ అన్ని. మీ కంపెనీలో 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో 4 కూడా 4 డిఫరెంట్
సెగ్మెంట్స్ కి చెందినటువంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ హెల్త్ కోసం ఐపల్స్. సో నంబర్ 1 ఇమ్యూన్ బూస్టర్ ప్రస్తుతం మనకి ఇండియాలో అవైలబుల్ అయ్యే న్యాచురల్ ప్రొడక్ట్స్ లో మనకి నంబర్ 1 ఇమ్యూన్ బూస్టర్ గా ప్రొడక్ట్ ఉంది. సో అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అసాయి బెర్రీ, అమెజాన్ రైన్ ఫారెస్ట్ నుంచి మనకి దొరికేటువంటి ఒక ఫ్రూట్ ని ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ గా వాడారు. సో ఈ ఫ్రూట్ ఎందుకు దీనికి ఇంత స్పెషల్ అంటే, బికాస్ ఎస్పెషల్ ఈ ప్రోడక్ట్ కి ఏంటి స్పెషల్ అంటే ఒరాక్ స్కోర్ 1,02,700 ఒరాక్ స్కోర్ ఉంది. ఒరాక్ స్కోర్ అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్సార్ప్షన్ కెపాసిటీ. సో ఇది సింపుల్ లాంగ్వేజ్ లో, లేమన్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే, మనకి యాపిల్ ని కట్ చేసి కొంచెంసేపు అలాగే ఉంచితే మనకి బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అవుతుంది, బికాస్ ఆక్సిడైజేషన్ జరుగుతుంది. సో అలాగే మనకి ఇనుము కొన్ని రోజులు అలాగే మనం టచ్ చేయకుండా ఉంటే అది కూడా తుప్పడుతుంది. సో ఐరన్ రెస్టింగ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఆక్సిడేషన్ ప్రాసెస్. సేమ్ ప్రాసెస్ మన బాడీలో కూడా జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఒరాక్ స్కోర్ ఉన్న ప్రొడక్ట్స్ ని మనం కన్జ్యూమ్ చేయాలి. సో అందులో ఒరాక్ స్కోర్స్ లో ఈరోజు 1,02,700 ఒరాక్ స్కోర్ ఉన్న ప్రొడక్ట్ మనకి ఈరోజు మనకి ఐపల్స్ ఈ ప్రొడక్ట్ లో ఉన్నాయి. సో అంతేకాకుండా మనకి 60 ml సర్వింగ్, మన ఐపల్స్ మీరు 30 ml మార్నింగ్, 30 ml ఈవినింగ్ మీరు తీసుకుంటే 3.5 kg ఫ్రూట్స్ తిన్నదానికి, ఆర్గానిక్ గార్డెన్ ఫ్రెష్ ఫ్రూట్స్ తిన్నదానికి ఈక్వల్. సో 700 ఒరాక్ స్కోర్ వస్తుంది. బూస్ట్ ఇమ్యూనిటీ, బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటి వాటి నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో వన్స్ మన వ్యాధి నిరోధక శక్తి పెరిగిందంటే మనకి వీటన్నిటికీ ఫైట్ చేయడానికి స్ట్రెంగ్త్ వస్తుంది. సో ఈ ప్రొడక్ట్ ఇన్స్పిరేషన్ మనకి AS10 అని ఆంబ్రీ సైన్సెస్ 10 నాసా వాళ్ళ ఒక రీసెర్చ్ సెంటర్ ఆంబ్రీ సైన్సెస్. సో అందులో డెవలప్ చేసిన AS10 ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ ప్రొడక్ట్ డెవలప్ చేశారు. సో దాంట్లో బెనిఫిట్స్ ఏంటంటే రేడియేషన్ తగ్గిస్తుంది, ఏజింగ్ ప్రాసెస్ ని స్లో చేస్తుంది. సో యాంటీ ఏజింగ్ గా ఉపయోగపడే AS10 ఇన్స్పిరేషన్ గా ఈ ఐపల్స్ ని మీ కంపెనీ డెవలప్ చేశారు. సో ఇది ఓవరాల్ గా కార్డియాక్ వెల్నెస్, ఈ బాడీలో ఉన్న కార్డియోవాస్కులర్ సిస్టమ్ ని మనకి బెటర్ గా, ఎస్పెషల్లీ హార్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక అమేజింగ్ ప్రొడక్ట్. ఈ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో మనకి మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని మీరు అడిగితే కొన్ని వేలల్లో ఈ ప్రొడక్ట్ రిజల్ట్స్ గురించి మీతో షేర్ చేస్తారు. సో నెక్స్ట్ మనకి ఇంకొక అమేజింగ్ ప్రొడక్ట్, మనకి యూనిక్ వేలో ఒక కాఫీ, రెగ్యులర్ గా తాగే టీ కాఫీని రీప్లేస్ చేసుకుంటే జస్ట్ ఒక ఐ కాఫీ తాగడం వల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మేనేజ్ చేసుకోవచ్చు అనే ఒక గ్రేట్ కాన్సెప్ట్ లో మనకి ఐ కాఫీని లాంచ్ చేశారు. ఈరోజు ఇండియా 26 to 27% పీపుల్ ఆల్రెడీ డయాబెటీస్ తో, ఈ డిసార్డర్ తో వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. ఫ్యూచర్ లో ఇది 50% ఇంక్రీజ్ అవుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. సో అది అవ్వకుండా మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఈ ఐ కాఫీ యూస్ అవుతుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో కూర్గ్ నుంచి కాఫీ బీన్స్ ఉన్నాయి. అలాగే మనకి సాల్సిటాల్ ని ఎక్స్ట్రాక్ట్ చేశారు. సాల్సిటాల్ అనే ఒక మాలిక్యూల్ ని ఆయుర్వేదం దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన సాల్సిటాల్ అనే ఒక మాలిక్యూల్ ఉంది. 2 ఫ్లేవర్స్ లో వస్తుంది, ఒకటి క్రీమర్, ఒకటి బ్లాక్. సో జస్ట్ కాన్సన్ట్రేషన్ డిఫరెన్స్. సో నార్మల్ గా ప్రివెంట్ చేయాలనుకునే వాళ్ళు అండ్ టాబ్లెట్ తో డయాబెటీస్ మెయింటైన్ చేసే వాళ్ళు ఐ కాఫీ క్రీమర్ ని యూజ్ చేయొచ్చు. ఇన్సులిన్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఐ కాఫీ బ్లాక్ ని యూజ్ చేయొచ్చు. సో అగైన్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ గురించి నేను చెప్పాను. ఏకనాయకం అనే ఒక వేర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి సాల్సిటాల్ అనే ఒక మాలిక్యూల్ ని ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ గా వాడుతున్నారు. ఇందులో అంతేకాకుండా మనకి ముక్నా ప్యూరిస్ అని చెప్పి కాపికాచు అనే ఒక స్పెషల్ హెర్బ్ ఉంది ఇందులో. సో ఇవన్నీ యాడ్ చేసి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ మనకి నార్మల్ మెయింటైన్ అవ్వడానికి ఉపయోగపడేటట్టుగా, అది ఎస్పెషల్లీ ఒక కాఫీ గా మనకి ఇస్తున్నారు. సో మీ రెగ్యులర్ టీ అండ్ కాఫీని ఈ ఐ కాఫీతో రీప్లేస్ చేయండి. ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. హాట్ వాటర్ ఉంటే సరిపోతుంది. సో హాట్ వాటర్ లో మీరు రెగ్యులర్ గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ కాఫీ కన్స్యూమ్ చేయడం వల్ల డయాబెటీస్ మీ ఇంట్లోకి రాకుండా మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉంటే అది నార్మల్ గా ఉండడానికి మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొడక్ట్ ఐ గ్లో, స్కిన్ కి మన శరీరంలో లార్జెస్ట్ అతి పెద్ద అవయవమైన స్కిన్ కి ఉపయోగపడేటువంటి అమేజింగ్ ప్రొడక్ట్ ఐ గ్లో. సో ఓన్లీ మనకి ఇప్పుడు వరకు కాస్మెటిక్స్, స్కిన్ హెల్త్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మనం చూసుకుంటే స్కిన్ కి బయట అప్లై చేసేవే మనం చూసాం. ఫస్ట్ టైం ఇండియాలో ఇంటేక్ తీసుకోవడం వల్ల మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, స్కిన్ ని హెల్దియర్ గా స్ట్రెంథన్ చేసుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ లో ఐ గ్లో అనే ఒక ప్రొడక్ట్ ని మీ కంపెనీ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ కాశ్మీర్ వ్యాలీలో దొరికేటువంటి హైయెస్ట్ అండ్ ప్యూరెస్ట్ క్వాలిటీ కుంకుమ పువ్వుని ఇందులో యాడ్ చేశారు. కాశ్మీరీ సాఫ్రాన్ వరల్డ్ లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పైసెస్ లో మనకి ఉండే ఒక
ఇంగ్రీడియంట్ కాశ్మీరీ సాఫ్రాన్. సో దాని మెయిన్ ఇంగ్రీడియంట్ గా, సో ఇది బేసికలీ మనకి ఈ ప్రొడక్ట్ యాంటీ ఏజింగ్ గా ఉపయోగపడుతుంది. స్కిన్ సెల్స్ ని సెల్యులార్ లెవెల్లో, స్కిన్ ని సెల్యులార్ లెవెల్లోకి వెళ్ళి రిపేర్ చేస్తుంది, కొలాజిన్ లెవెల్స్ ని ఇది మెయింటైన్ చేస్తుంది. సో చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి. బ్లడ్ ని డీటాక్సిఫికేషన్ చేస్తుంది, లివర్ ని డీటాక్సిఫికేషన్ చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా యూస్ అవుతుంది, స్కిన్ లైటనింగ్ అవడానికి యూస్ఫుల్ అవుతుంది. అదేలాగా మనకి స్కిన్ డ్రై అవ్వకుండా ఎప్పుడు ఆల్వేస్ హైడ్రేట్ చేస్తూ ఉంటుంది. సో ఇది 4 డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉన్నాయి, బ్లాక్ కరెంట్, మ్యాంగో, ఆరెంజ్ అండ్ మనకి స్ట్రాబెర్రీ. సో 4 డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉన్నాయి. సో ఈ 4 ఫ్లేవర్స్ లో మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ గ్యాప్ లో ఈ ప్రొడక్ట్ ని కన్స్యూమ్ చేయొచ్చు, లేదంటే డిన్నర్ అయిపోయిన తర్వాత 15 మినిట్స్ గ్యాప్ లో మీరు ఈ ప్రొడక్ట్ ని మీరు కన్స్యూమ్ చేయొచ్చు. సో మీ స్కిన్ హెల్తీగా ఉండడానికి, ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ ప్రొడక్ట్ యూస్ఫుల్ అవుతుంది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి ఒక అమేజింగ్ ప్రొడక్ట్ ఉంది, ఐస్ క్రీమ్. ఒక సెన్సేషనల్ ప్రొడక్ట్, ఈరోజు హ్యూజ్ డిమాండ్ ఉన్న ఒక ప్రొడక్ట్ ఇది ఐస్ క్రీమ్. సో వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్. సో మన డైజెషన్ ని రెగ్యులేట్ చేస్తూ మన మెటబాలిక్ హెల్త్ సపోర్ట్ అయ్యే ఒక అమేజింగ్ ప్రొడక్ట్ మనకి ఐస్ క్రీమ్ మనకి మన కంపెనీ ఇంట్రడ్యూస్ చేశారు. వెయిట్ మేనేజ్మెంట్ అంటే చాలా మందికి గుర్తొచ్చేది షేక్స్ తాగాలి, సో మనకి ఇవన్నీ మనకి జ్యూసెస్ తాగాలి, షేక్స్ తాగాలి అనేది. బట్ ఇక్కడ ఒక మనకి ఫ్లాట్ టమ్మీ బార్, ఒక బార్ రూపంలో మనకుంది. ఈ బార్ ని కన్స్యూమ్ చేయడం వల్ల, జస్ట్ మీరు డిన్నర్ ని రీప్లేస్ చేసి ఈ బార్ ని కన్స్యూమ్ చేయడం వల్ల మీకు ఒక డిన్నర్ లో కావాల్సిన న్యూట్రిషన్ అంతా దొరుకుతుంది. అంతేకాకుండా ఫ్యాట్ బర్నింగ్ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేశారు. సో FB3 ఫ్యూజన్ ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేశారు. సో ఇవన్నీ కూడా మీకు బెనిఫిట్స్ ఇస్తాయి. ఇందులో డైటరీ సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి. మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది. సో రెగ్యులర్ గా నేను చెప్పినట్టు డిన్నర్ ని స్కిప్ చేసి 7 to 9 టైంలో ఈ ఫ్లాట్ టమ్మీ బార్ ఒకటి కన్స్యూమ్ చేస్తే మీ వెయిట్ ని మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఇందులో 4 డిఫరెంట్ ఫ్లేవర్స్ లో మనకున్నాయి. ఒకటి మనకి మ్యాంగో, ఆరెంజ్, వెనిలా అండ్ చాక్లెట్, 4 డిఫరెంట్ ఫ్లేవర్స్ లో వస్తుంది. సో వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్. సో రెగ్యులర్ గా కన్స్యూమ్ చేయడం వల్ల వెయిట్ మనకి 3 months లో ఒక 9 to 10 kgs ఫ్యాట్ బర్న్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే డిన్నర్ తో కలిపి మనకి ఈ ఫ్లాట్ టమ్మీ బార్ ని కన్స్యూమ్ చేయడం వల్ల యావరేజ్ గా ఒక 4 to 5 kgs 90 days లో వెయిట్ ని మనకి గెయిన్ అవ్వడానికి కూడా ఒక ఆపర్చునిటీ ఉంది. సో ఈ 4 అమేజింగ్ డిఫరెంట్ సెగ్మెంట్స్ లో ఉండే ప్రొడక్ట్స్ మీ డయాబెటిక్, బ్లడ్ షుగర్ లెవెల్స్ మేనేజ్ చేసుకోవచ్చు, యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్, స్కిన్ హెల్త్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, అలాగే మీ బాడీలో ఫ్యాట్ లేకుండా ప్రాపర్ బాడీ షేప్ ని మెయింటైన్ చేస్తూ ప్రాపర్ వెయిట్ ని మేనేజ్ చేయొచ్చు. సో 4 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మీరు ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటే తప్పకుండా మనకి తర్వాత ఒక పోల్ ఉంటుంది. సో దానికి ముందు ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసిన వాళ్ళు ఈ రోజు చాలా మంది మన ముందు ఉన్నారు. బట్ అందులో కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి, వాళ్ళని ఇన్వైట్ చేయడానికి మళ్ళీ ఈ రోజు మన హోస్ట్ సౌజన్య మేడం ని స్క్రీన్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. సో హార్టీ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ ప్రొడక్ట్స్. అదేవిధంగా సార్ చెప్పిన 4 ప్రొడక్ట్స్ ని యూజ్ చేసి ఆల్రెడీ బెనిఫిట్ పొందిన వాళ్ళు ఇక్కడ మనకి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఉమెన్ చెప్పడానికి రెడీగా ఉన్నారు, తిరువూరు నుంచి బిందు గారు. ప్లీజ్ వెల్కమ్ మేడం. ఓకే, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. హలో. ఓకే మేడం, మాట్లాడండి. యా, గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ వాట్ ఈస్ గివెన్ ఫర్ మీ టుడే. అండ్ ఐ ఆమ్ బిందు ఫ్రమ్ తిరువూరు. ఈ ఐపల్స్ అనేది మేము చాలా మందికి ఇచ్చున్నాము. అందులో ఇవాళ ఇవ్వబోతున్న టెస్టిమోనియల్ ఏంటంటే, ఈ బాబుకి ఇది బై బర్త్ అండి, ఇట్స్ ద ఫ్రమ్ మదర్ వచ్చింది అతనికి. వాళ్ళకి ఈ బాబుకి 1 year ఏజ్ దగ్గర నుంచి కూడా ఇలా స్కేలీ స్కిన్ ఉంది. వాళ్ళు నడవలేక చాలా ఇబ్బంది పడ్డారు. అండ్ లాట్ ఆఫ్ హాస్పిటల్స్ వాళ్ళు చాలా చోట్ల తిరిగి నియర్లీ 12 lakhs rupees వరకు కూడా వాళ్ళు ఖర్చు పెట్టున్నారు అనమాట. బట్ నోవే దే గెట్ ద రిజల్ట్ అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి వాళ్ళకి మన ఐపల్స్ జస్ట్ ఈ మనం చూస్తున్న ఈ 2 pictures లోది ఒక 45 days లో వచ్చిన రిజల్ట్ అనమాట వాళ్ళకి అది. అండ్ ఇట్స్ కంజెనిటల్. వాళ్ళకి ఈ స్కేలీ స్కిన్ లో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ఐపల్స్ తో వాళ్ళకి టోటల్ గా ఇది క్లియర్ అవ్వడమే కాకుండా, అంతకు ముందు ఎప్పుడైతే వాళ్ళు మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారో ఆ మెడిసిన్స్ నుంచి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అన్ని చాలా వరకు వాళ్ళకి క్లియర్ అయినాయి.
they are very happy today. సూపర్ బిందు గారు, సూపర్ వండర్ఫుల్ టెస్ట్ మనీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్. చాలా మందికి కూడా ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు, నేను చూస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ ఫస్ట్ చాలా మందికి కూడా కొంతమందికి ఉంటుంది, అండ్ అందులో ఫస్ట్ టెస్ట్ మనీ మీ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి హ్యాపీ అండి. థ్యాంక్ యూ బిందు గారు. అండ్ అదే విధంగా నెక్స్ట్ మన సెకండ్ ప్రొడక్ట్ ఐ కాఫీ గురించి చెప్పడానికి వెంకట్ గారు రెడీగా ఉన్నారు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ అండి. సో మై నేమ్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ తిరుపతి మేడం. సో ఒక 9 years నేను ఒక ఆటో డ్రైవర్ మేడం. సో నేను నా ఇంట్లో ఒక మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఈ బిజినెస్ టేకప్ చేయడం జరిగింది. సో కొద్ది నెలల క్రితం నేను ఒక పర్సన్ అడిగాను మేడం, సార్ నా దగ్గర ఒక డయాబెటిక్ సంబంధించి ఒక మంచి హెల్త్ ప్రొడక్ట్ ఉంది సార్, నాకు ఎవరైనా రెఫరెన్స్ ఉంటే చెప్పండి సార్ అని. సో వాళ్ళు ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ వచ్చేసి నాకు విజయవాడలో ఒక మంచి షోరూమ్ ఓనర్ మేడం. సో నేను ఆ నెంబర్ కాల్ చేశాను. కాల్ చేసి సార్ ఇక్కడ నా దగ్గర ఒక మంచి హెల్త్ సప్లిమెంట్ ప్రొడక్ట్ ఉంది సార్, మీకు డయాబెటిక్ ఉంది కదా అని నేను అడిగాను మేడం. ఆ సార్ వచ్చేసి కొన్ని సంవత్సరాల నుంచి డయాబెటిక్ తో సఫర్ అవుతూ ఇన్సులిన్ స్టేజ్ లో ఉన్నారు మేడం. సో మన ఐ కాఫీ బ్లాక్ ఇవ్వడం జరిగింది ఒక ప్రొడక్ట్. సో ఆయనకు చెప్పినప్పుడు చాలా ప్రొడక్ట్లు వచ్చినాయి, చూసాము, ఇవి నాకు వద్దని చెప్పారు మేడం. సో నేను మా ఇంట్లో రిజల్ట్ కొంతవరకు నేను చూపించడం వల్ల ఆయన సరే ఒక ప్రొడక్ట్ పంపించండి అని చెప్పేసి ఒక ప్రొడక్ట్ నాకు అమౌంట్ తెచ్చారు. సో నేను ఒక ప్రొడక్ట్ ఐ కాఫీ బ్లాక్ ఇవ్వడం జరిగింది మేడం. సో ఒక 1 month వాడిన తర్వాత ది బెస్ట్ రిజల్ట్ ఆయన కనిపించింది మేడం. ఇంతకు ముందు ఒక 1 kilometer కూడా నడిస్తే చాలా అలసట ఇటు రావడము, చాలా ఆయన బాడీలో కొన్ని పెయిన్స్ ఉండడము, కొంత ఎనర్జీ లెవెల్ తక్కువ ఉండడం జరిగింది. సో ఈ మన ఐ కాఫీ వాడిన తర్వాత ది బెస్ట్ రిజల్ట్ రావడం జరిగారు. సో మళ్ళీ 4 కోట్లు తీసుకుని ఆయన తన ఫ్యామిలీకి ఇంకా ఎక్స్ట్రా వాడేసి చాలా మందికి చెప్పాలని చెప్పేసి బిజినెస్ టేకప్ చేయడం జరిగింది మేడం. సో నేను ఆటో ఫీల్డ్ లో ఉండి నేను ఈ బిజినెస్ చేయడం వల్ల నేను ఇప్పుడు ఎవ్రీ వీక్ 10 to 20,000 తీసుకుంటూ వీక్లీ మొత్తానికి 2.5 lakhs తీసుకుని రూబీ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఇండస్ట్రియల్ బిజినెస్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ మేడం. తను వాడి తన తర్వాత తన ఫ్యామిలీ కూడా యూజ్ చేయడం జరిగింది ఆ ఫ్యామిలీ. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ప్రొడక్ట్ చెప్పడానికి మనకి ఐ స్లిమ్ గురించి చెప్పడానికి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు ఉదయ్ కుమార్ గారు. ప్లీజ్ వెల్కమ్ అండి. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సో ఐఎమ్ ఉదయ్ కుమార్, ఇండస్ట్రీవా రూబీ ఎగ్జిక్యూటివ్. సో ఈ ప్రోడక్ట్ నేను 2018 లో యూజ్ చేయడం జరిగింది. సో ఐ స్లిమ్ వాడడం వల్ల అందరూ వెయిట్ లాస్ అయ్యారు, బట్ నేను వెయిట్ గెయిన్ అయ్యాను. నాకు బాగా హైట్ కి తగ్గట్టు వెయిట్ నేను 83 kgs ఉన్నాను, బట్ నేను కరెక్ట్ ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తున్నా. జిమ్ కి వెళ్ళి ఒకవేళ ఇప్పుడు జిమ్ బంద్ చేసినా కానీ నా స్కిన్ అనేది లూజ్ అవ్వలేదు అనమాట. సో ఐ స్లిమ్ అనేది నాకు అంత బెస్ట్ రిజల్ట్. సో నేను ఈ రోజు ఈ కంపెనీలో ఒక MBA స్టూడెంట్ అయ్యి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఈ రోజు ఓన్లీ ఈ యొక్క ఐ స్లిమ్ ప్రొడక్ట్ వల్ల నేను ఈ రోజు 2,60,000 ఇన్కమ్ తీసుకున్నాను ఒక 1.5 year లో. సో థ్యాంక్ యూ ఇట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చేందుకు. అండ్ నందు మేడం కి, రామకృష్ణ సార్, వెరీ ఫేవరెట్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. సో వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఉదయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఐస్లిమ్ అనేది వెయిట్ మేనేజ్మెంట్ అని చెప్తుంటాం, దానికి బెస్ట్ రిజల్ట్ వెయిట్ గెయిన్ అవ్వడము. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఐ గ్లో స్కిన్ కి సంబంధించిన ప్రొడక్ట్ గురించి చెప్పడానికి శివశంకర్ గారు రెడీగా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ అండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. మై నేమ్ ఇస్ ఎం శివశంకర్ ఫ్రమ్ కడప మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు గ్లో మా మిస్సెస్ కి మంగు ఎక్కువ ఉంది మేడం. ఈ మంగు ఎక్కువ డాక్టర్ దగ్గర చూపించిన ప్రయోజనం లేకుండా పోయింది. అది వాడినప్పుడు మాత్రం పోతుంది, తిరిగి మళ్ళీ అలాగా రిపీట్ గా వచ్చేసేది మేడం. అలాగే చాలా ఖర్చు పెట్టాము. దాని తర్వాత నుంచి ఈ ఐగ్లో మనకు స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మా మిస్సెస్ కి యూజ్ చేసాం మేడం. విత్ ఇన్ 1 month కి ద బెస్ట్ రిజల్ట్ మేడం. టోటల్ గా ఆల్రెడీ 1 month కి చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చి ఆ శాడ్స్ ఏదైతే ఉన్నా టోటల్ కంప్లీట్ గా అన్ని క్లియర్ అయ్యాయి. దాంతో పాటు నేను కూడా యూజ్ చేశాను మేడం, ఎందుకంటే నాకు కూడా కొద్దిగా మొట్టెములు అవన్నీ ఉన్నాయి మేడం మామూలుగా. అలా స్కిన్ అలా నేను వాడడం వల్ల టోటల్ గా అదంతా స్కిన్ లో ఉన్న అదంతా క్లియర్ అయిపోయి టోటల్ గా అసలు ఇంకోటి వచ్చేసి ఆ ట్యాన్ ఏదైతే ఉందో ట్యాన్ మొత్తం అంతా రిమూవ్ అయ్యి చాలా చూడడానికి చాలా ఇదిగా మేడం. అంత వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది మేడం మా ఫ్యామిలీలో. అదే విధంగా ఇది ఎందుకంటే బ్యూటిఫుల్ ఫ్లేవర్స్ లో మనకి అందించారు, చాలా వండర్ఫుల్. అసలు తాగుతుంటే ఇంకా తాగాలనిపించే ఫ్లేవర్స్ ఉన్నాయి మేడం యాక్చువల్ వండర్ఫుల్ గా. అలాగే యూజ్ చేసి చాలా మంచి రిజల్ట్ మా ఫ్యామిలీలో మేమందరం యూజ్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి పార్టిసిపెంట్ కూడా ఈ రోజు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఒక్కసారి వాళ్ళు అడగండి. మీ ఇంటి పక్కనే అటువంటి టెస్టిమనీస్ చాలా ఉండడం జరిగింది. అండ్ వన్స్ అగైన్ ఈ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. అండ్ అదే విధంగా ప్రొడక్ట్స్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ బిజినెస్ అంటే ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసాము,
సక్సెస్ఫుల్ గా రిజల్ట్స్ వచ్చాయి, చాలా మంది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఇటువంటి ప్రొడక్ట్స్ ని మనమే కాదు బెనిఫిట్ తీసుకోనేది, అందరికీ ఇవ్వాలి, అందరితో ఈ ప్రొడక్ట్స్ ని కన్జ్యూమ్ చేయించాలనేది మెయిన్ ఉంది. దానికి సంబంధించి ఈ ప్రొడక్ట్స్ సంబంధించి ఒక పోల్ కూడా మీ ముందు రావడం జరిగింది, ఒక పోల్ లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు టెస్ట్ మనీ చెప్పారు, అండ్ ఇందులో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేసినట్లయితే ఇందులో మీ ఫేవరెట్ ప్రొడక్ట్ ఏంటి అనేది ఒకసారి పోల్ లాంచ్ అయ్యింది. ఆల్మోస్ట్ డన్. ఎక్కువ పర్సన్స్ ఐపల్స్ 84%, ఐస్లిమ్ స్పీడ్ గా ఆల్మోస్ట్ పీపుల్స్ అందరు కూడా 40% ఆల్రెడీ ఓటింగ్ చేయడం జరిగింది. రిమైనింగ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కన్జ్యూమ్ చేసిన వాళ్ళు అండ్ ఇప్పుడు విన్నదాన్ని బట్టి మీ ఫేవరెట్ ప్రొడక్ట్ అనేది ఒకసారి మీ ముందు పోల్ అనేది లాంచ్ అయ్యింది. విత్ ఇన్ 5 seconds లో పోల్స్ క్లోజ్ అవుతుంది. ఇప్పటిదాకా ఇంకా ఎవరైతే చేయని వాళ్ళు ఉన్నారో ప్లీజ్ మీ ఫేవరెట్ ఈ ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎక్కువగా అందరూ ఇష్టపడే ప్రొడక్ట్ ఐపాస్ 79% వచ్చింది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇటువంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ గురించి ఇంకొకరికి చెప్తూ మనం బిజినెస్ ని ఇప్పుడు సార్ చెప్పారు, హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్ అండ్ మనం వెల్త్ ని కూడా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి ఇన్కమ్ గురించి కూడా మనం చెప్పడానికి మళ్ళొక్కసారి మనం డిజిటల్ అప్లికేషన్ ద్వారా రామకృష్ణ సార్ని ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో ప్రొడక్ట్స్ టెస్టిమోనియల్ చూసారు. సో మీ ఫేవరెట్ ప్రొడక్ట్ ఏంటి అనేది కూడా మీరు పోల్ లో మీరు చేశారు. వాడిన వాళ్ళు మీరేది వాడిన దాంట్లో నచ్చింది మీరు పోల్ చేశారు, వాడాలనుకునే వాళ్ళు మీరు ఏది వాడాలనుకునే దానికి ఓట్ చేశారు. సో ఫెంటాస్టిక్. అండ్ అందరూ చెప్పిన దాంట్లో ఒక అద్భుతమైన విషయం నేను చెప్పాలి అని మర్చిపోయిన విషయం ఏంటంటే, నార్మల్ గా హెల్త్ సప్లిమెంట్స్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అంటే టేస్ట్ ఎలా ఉంటుందో అనే ఫీలింగ్ ఉంటుంది, బట్ అమేజింగ్ టేస్ట్ ఉంటుందని చెప్పారు. సో ఈ ప్రొడక్ట్స్ ఓన్లీ హెల్త్ మనకి బెనిఫిట్స్ మాత్రమే కాదు, టేస్ట్ కూడా మనం రెగ్యులర్ గా లైఫ్ లాంగ్ యూజ్ చేయడానికి మనకి ఇష్టపడే అలాంటి టేస్ట్ లోని ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఈ ప్రొడక్ట్స్ వల్ల హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవడం మనం చూసాము, ఎలా వెల్త్ ని క్రియేట్ చేయొచ్చు. సో అది కూడా మనం చూద్దాం. సో అందుకన్నా ముందు మీరు ఏ కేటగిరీ, సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరూ మీరు ఏ కేటగిరీ, సో మీరు స్టూడెంటా, హోమ్ మేకరా, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడా, ఒక ఎంప్లాయా? సో మీ ముందుకి అగైన్ ఒక పోల్ వచ్చింది. సో ఇందులో మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు, సో ఏం చేస్తూ ఉంటారు మీరు, సో దాని గురించి ఈ పోల్ లో మీరు మీ ఓట్ మీరు చేయండి. సో నేను ఒక విద్యార్థిని, లేదంటే నేను ఒక హోమ్ మేకర్, రిటైర్డ్ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయీ, లేదంటే జాబ్ సీకర్, లేదంటే జాబ్ చేస్తున్న వ్యక్తి అండ్ ఇన్వెస్టర్. సో మీలో ఏ కేటగిరీ మీరు? సో ప్రస్తుతానికి మనకి మెజారిటీ మనకి ఎంప్లాయీ కేటగిరీలో ఉన్నారు. సో లాస్ట్ 6 seconds. సో ఓట్ చేయని వాళ్ళు సో యాక్టివ్ గా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో మీరు ఏ కేటగిరీ అయినా సరే ఓకే, సో ఏ కేటగిరీ అయినా సరే మీకు ఆపర్చునిటీ ఉంది. సో 29% నేను ఒక ఎంప్లాయీ అని చెప్పి మీరు ఓట్ చేశారు. సో అమేజింగ్. సో అందరికి ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. డిఫరెంట్ సెగ్మెంట్స్, స్టూడెంట్స్ ఉన్నారు, హోమ్ మేకర్స్ ఉన్నారు, సో అన్ని కేటగిరీలో పీపుల్ ఉన్నారు. బట్ ఇది ఆపర్చునిటీ, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. సో మనకి ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రాబ్లం ఏంటి, లాస్ట్ ఇయర్ మనం ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి, అన్ఈవెన్, సో అన్సర్టైన్ ప్రపంచంలో మనం ఉన్నాము, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ప్రపంచంలో ఉన్నాము. సో ఫినాన్షియల్లీ మనం ఒక బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్ ని క్రియేట్ చేయాలి. సిచ్యువేషన్ ఏదైనా సరే ఆ బిజినెస్ రన్ అయ్యేటట్టు. సో దానికి ఏమేం కావాలి, సో ఈ సొల్యూషన్ ని మనకి ఈ ఆపర్చునిటీ ద్వారా మీకు అందుతుంది. సో ఏమేం కావాలి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి అవసరం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు, ఎంప్లాయీస్ అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, స్టాక్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, పార్ట్ టైం గా చేయొచ్చు, ఫ్లెక్సిబుల్ టైమ్ లో చేయొచ్చు. అంతేకాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, బిజినెస్ ఫ్రమ్ హోమ్, మీరు బిజినెస్ ని బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు లేకపోవడం వల్ల మీకు ఈ బిజినెస్ లో మీరు స్టార్ట్ చేసినప్పుడు మీ రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా లో, బికాస్ వన్స్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే రిస్క్ కూడా తక్కువే ఉంటుంది. సో ఈ బిజినెస్ బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్ ని మీరు చేయడానికి మీరు ఏం చేయొచ్చు, సో మీ స్పేర్ టైంలో మీరు ఈ ప్రొడక్ట్స్ ని కన్స్యూమ్ చేసి ఆ ప్రొడక్ట్స్ ని వచ్చిన బెనిఫిట్స్ ని మీ స్పేర్ టైంలో మీకు తెలిసిన వాళ్ళందరికీ రికమెండ్ చేయడమే. లైఫ్ లో మన రికమెండేషన్ అనేది మన లైఫ్ లో ఒక పార్ట్, బట్ ఈ ప్రొడక్ట్స్ గురించి రికమెండ్ చేయడం వల్ల మీకు హ్యూజ్ ఇన్కమ్స్ ని ఎర్న్ చేయొచ్చు, హ్యూజ్ బోనసెస్ ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇందులో మీ ఇన్వెస్ట్మెంట్, యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మీ డ్రీమ్ లైఫ్, మీ ఫ్యూచర్ ఇది మీ ఇన్వెస్ట్మెంట్, మీ విజన్ ఇందులో మీ ఇన్వెస్ట్మెంట్. మీరు చేయాల్సిన విషయం అంత సింపుల్. ఇక్కడ వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఈ వైబ్రెంట్ వివా సిస్టమ్ ఏంటి, ఏం చేయాలనేది నేర్చుకోవడం, ఆచరించడం, నేర్పించడం. సో అలా చేయడం వల్ల మీరు బిజినెస్ లో సక్సెస్ఫుల్ అవ్వచ్చు. సో ఈ ఐడియాని మీ పీపుల్
నలుగురితో షేర్ చేయాలి, రికమెండ్ చేయాలి. సో వారానికి ఎంత టైం మీరు ఇన్వెస్ట్ చేయగలరు, సో మీకు ఎంత ఏం చేయాలని ఉంది, మీకు ఎంత కావాలో దాన్ని బేస్ చేసుకుని మీ వర్కింగ్ టైం డిసైడ్ అవుతుంది. సో ఈ చిన్న చిన్న విషయాలతో మీరు ఆల్రెడీ ఎంప్లాయీ అయితే మీకున్న డైలీ 1 hour 2 hours మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసి మీ బిజినెస్ ని డెవలప్ చేయొచ్చు. సో ఎలా ఇది వర్క్ అవుతుంది కస్టమర్ రికమెండేషన్ మీద. సో ఈ రోజు మనకి ఒక హ్యాపీ కస్టమర్ కన్నా బెటర్ అడ్వర్టైజ్మెంట్ ఏది లేదు. సో హ్యాపీ కస్టమర్స్ రికమెండేషన్ బేస్ చేసి ఈ బిజినెస్ రన్ అవుతుంది. సో ఏ ప్రొడక్ట్ అయినా మ్యానుఫ్యాక్చర్ ఉంటారు, కస్టమర్ ఉంటారు, కానీ ఆ మ్యానుఫ్యాక్చర్ నుంచి కస్టమర్ కి వెళ్ళడానికి చాలా మంది మిడిల్ మెన్ ఉంటారు. అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఆ ప్రొడక్ట్ కస్టమర్స్ కి రీచ్ అవుతుంది. సో ఈ మిడిల్ మెన్ ని అడ్వర్టైజ్మెంట్ ని మనం తీసేసి మన ఇక్కడ మీ ఇండస్ట్రీలో కంపెనీ ఏం చేస్తున్నారు, డైరెక్ట్ గా ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి డైరెక్ట్ గా కన్స్యూమర్స్ అయిన మీకు నాకు మనందరికి ప్రొడక్ట్స్ అందిస్తున్నారు. సో వాళ్ళందరికీ ఇచ్చే ఇన్కమ్, అడ్వర్టైజ్మెంట్ కి మిడిల్ మ్యాన్ కి ఇచ్చే ఇన్కమ్ మీకు నాకు మనందరికి షేర్ చేసి ఇస్తున్నారు. సో అలా షేర్ చేసి ఇచ్చేటప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది. సో మా మార్కెటింగ్ ప్లాన్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇందులో చాలా ఇన్కమ్స్ ఉన్నాయి. అన్ని ఈ రోజు మనం డిస్కస్ చేయడం కుదరదు. సో టైం లిమిటేషన్ ఉంది అండ్ అన్ని డిస్కస్ చేసినా కూడా మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో కొన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో దానికన్నా ముందు వెళ్లే ముందు ఈ బిజినెస్ క్రెడిబిలిటీ ఏంటి, ఇందులో ఉన్న మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ ఏంటి. సో ఆల్రెడీ ఈ బిజినెస్ ని మనకి ఎన్నో యూనివర్సిటీస్ లో ప్రీచ్ చేస్తున్నారు, టీచ్ చేస్తున్నారు. ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది, ఇలాంటి ఆప్షన్ ని కూడా మీరు బిల్డ్ చేయొచ్చు అని చెప్పి MBA యూనివర్సిటీస్ లో అండ్ అంతేకాకుండా కామర్స్ చెప్పే యూనివర్సిటీస్ లో వీటన్నిటి గురించి కూడా ఈ ఇండస్ట్రీ గురించి షేర్ చేస్తున్నారు. సో మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ ఉన్న ఒక ఇండస్ట్రీ ఇది. కానీ మన ఇండియాలో పేరెంట్స్ కి తెలిసినవి రెండు విషయాలు. ఒకటి IT జాబ్ చేయడం, రెండోది డాక్టర్ గా చేయడం. ఈ రెండు మాత్రమే అందరికీ తెలుసు కాదు. ఇలాంటి ఒక ఆప్షన్ కూడా ఉంది, మీ పిల్లలకి వీటి గురించి నేర్పిస్తున్నారు. సో దాని గురించి బేస్ చేసి ఈ ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇందులో మనం చేయాల్సిందల్లా మనకి రూట్స్ ని బాగా స్ట్రాంగ్ గా డీప్ గా మనం చేయాలి. సో దానివల్ల మనం ఫ్రూట్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. సేమ్ కాన్సెప్ట్ మనకి వ్యవసాయం చేస్తున్నట్టే. సో ఇందులో ఈ ప్రొడక్ట్ లో మనకి ఈ రోజు మనకి 4 ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకో, అన్ని ఒకే ప్రైస్ 3000 రూపీస్ మనకి ఈ ప్రొడక్ట్ ప్రైస్ ఉంటుంది. సో 100 రూపీస్ హ్యాండ్లింగ్ ఛార్జ్. ఎనీ 8 ప్రొడక్ట్స్ మీరు ఫస్ట్ ఆర్డర్ గా ప్లేస్ చేయొచ్చు. సో 8 ప్రొడక్ట్స్ ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు మీ టోటల్ ఆర్డర్ ప్రైస్ వచ్చేసి 24,800 ఉంటుంది. అందులో మీకు DP ప్రైస్ వచ్చి 20,800 ఉంటుంది. ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 500 రూపీస్ రీటైల్ ప్రాఫిట్ మీకు తిరిగి వస్తుంది. 8 ప్రొడక్ట్ల మీద మీకు 4,000 రూపాయలు రీటైల్ ప్రాఫిట్ మీకు తిరిగి వస్తుంది. సో అంతేకాకుండా ఒక్కొక్క ప్రొడక్ట్ కి కంపెనీ పాయింట్ వాల్యూ ఇస్తారు. ఈచ్ ప్రొడక్ట్ కి 25 పాయింట్ వాల్యూ ఉంటుంది. సో 8 ప్రొడక్ట్ ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు 200 పాయింట్ వాల్యూ మీకు అలోకేట్ చేస్తారు. సో ఫస్ట్ టైం మాత్రమే 8 ప్రొడక్ట్స్ ఫస్ట్ ఆర్డర్ మీరు చూస్ చేసుకున్నారు. సెకండ్ టైం నుంచి మీరు 1 ప్రొడక్ట్ 2 ప్రొడక్ట్ మీకు ఎన్ని ప్రొడక్ట్స్ కావాలంటే అన్ని ప్రొడక్ట్స్ మీరు ఆర్డర్ చేయొచ్చు. సో ఇందులో రీటైల్ బెనిఫిట్ మనం చూసాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టీమ్ ని డెవలప్ చేసుకోవచ్చు. ఇందులో మీరు చేసేదానికి మాత్రమే కాదు, మీరు టీమ్ క్రియేట్ చేసి వాళ్ళు చేసేదానికి కూడా బెనిఫిట్ ఉంటుంది. సో ఇక్కడ బ్లూ టీమ్, గ్రీన్ టీమ్ 2 టీమ్స్ ఉన్నాయి. సో బ్లూ టీమ్ లో 200 PV బిజినెస్ జరిగింది. గ్రీన్ టీమ్ లో 200 PV బిజినెస్ తో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. మీకు బిజినెస్ ఓపెనింగ్ బోనస్ ఈచ్ పర్సన్ నుంచి 1000 ఈచ్ ఆర్డర్ నుంచి మీకు 1000 రూపీస్ బిజినెస్ ఓపెనింగ్ బోనస్ గా వస్తుంది. సో వన్స్ ఇది బిజినెస్ మీకు టీమ్ ఎక్స్పాండ్ అయ్యే కొద్ది బ్లూ టీమ్ ఎక్స్పాండ్ అవుతుంటుంది, గ్రీన్ టీమ్ ఎక్స్పాండ్ అవుతుంటుంది. బ్లూ టీమ్ లో ఇక్కడ ఓవరాల్ గా మీరు చూస్తే ఎగ్జాంపుల్ లో 600 గ్రూప్ వాల్యూమ్ జరిగింది. గ్రీన్ టీమ్ లో 600 గ్రూప్ వాల్యూమ్ జరిగింది. మీ కంపెనీ డ్యూయల్ టీమ్ బోనస్ గా 6,000 రూపీస్ మీకు డ్యూయల్ టీమ్ బోనస్ ఇస్తుంది. సో 1000 జరిగింది బ్లూ టీమ్, గ్రీన్ టీమ్ లో మీకు 10,000 రూపీస్ డ్యూయల్ టీమ్ బోనస్ ఉంటుంది. అలాగే 2,000 జరిగింది, 20,000 రూపీస్ మీకు డ్యూయల్ టీమ్ బోనస్ ఉంటుంది. సో ఇది ఈక్వల్ గా జరిగితే ఓకే, ఈక్వల్ గా లేకపోతే అండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ టీమ్ లో 2,000, గ్రీన్ టీమ్ లో 2,200, 2,000 కి 20,000 మీకు డ్యూయల్ టీమ్ బోనస్ ఉంటుంది. ఎక్స్ట్రా 200 నెక్స్ట్ వీక్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో నెక్స్ట్ వీక్ లో బ్లూ టీమ్ లో 2,500, గ్రీన్ టీమ్ లో 2,000 జరుగుతుంది. 200 ఆల్రెడీ ఉంది. 2,200, 22,000 డ్యూయల్ టీమ్ బోనస్ ఉంటుంది. ఎక్స్ట్రా ఈసారి బ్లూ టీమ్ లో 300 ఎక్స్ట్రా ఉంది, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 3,000, 4,000 జరుగుతుంది. 3,300, 33,000 డ్యూయల్ టీమ్ బోనస్ వస్తుంది. ఈసారి గ్రీన్ టీమ్ లో 700 రూపాయలు ఎక్స్ట్రా ఉంది, అది నెక్స్ట్ వీక్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఈక్వల్ ఉన్న దానికి మనకి డ్యూయల్ టీమ్ బోనస్ ఇస్తారు, ఎక్స్ట్రా ఉన్నది నెక్స్ట్ వీక్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. సో 4,000 జరిగినప్పుడు 40,000, మనకి 10,000 జరిగినప్పుడు 1,00,000, 25,000 జరిగినప్పుడు 2,50,000, 40,000 జరిగినప్పుడు 2,50,000. యాక్చువల్లీ 4 lakhs రావాలి, బట్ మనకి ఒక క్యాపింగ్ లిమిట్ మీ కంపెనీ పెట్టారు. 2,50,000 క్యాపింగ్
ఒక వారంలో సంపాదించడానికి డ్యూయల్ టీమ్ బోనస్ లో. సో ఇందులో బిజినెస్ ని మీ నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేస్తూ ఆ నెట్వర్క్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటే మీరు వారం 2,50,000 రూపీస్ మీరు సంపాదించవచ్చు. సో ఎలా అది చేయొచ్చు? సింపుల్, మీరు చేయాల్సిందల్లా 1,000 మంది ప్రొడక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ని మీ బ్లూ టీమ్ లో, 1,000 మంది ప్రొడక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ని మీ గ్రీన్ టీమ్ లో మీరు క్రియేట్ చేయాలి. సో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారానికి ఒక ప్రొడక్ట్ వాళ్ళు పర్సనల్ గా వాడుకోవడానికి లేదంటే పర్సనల్ గా రీటైల్ చేయడానికి ఒక ప్రొడక్ట్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ప్రతి వారం మీకు 25,000 రూపాయలు బ్లూ అండ్ గ్రీన్ టీమ్స్ లో జరుగుతాయి. ప్రతి వారం మీకు 2.5 lakhs మీరు ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఆపర్చునిటీ ఉంది. సో 1,000 ఎంత ఫాస్ట్ గా మీరు చేస్తారు. సో ఇక్కడ ఆల్రెడీ ఇలాగే ఇన్కమ్ తీసుకుంటూ 1 కోటి రూపాయలు పైగా సంపాదించిన వాళ్ళు మీ కంపెనీలో 59 మంది ఉన్నారు. ఈ రోజు 3 కోటీశ్వర్లు మీ ముందున్నారు. ఆల్రెడీ హోస్ట్ చేసినటువంటి మన సౌజన్య బద్దులే గారు, సో అండ్ ఉపేంద్ర గారు, సో హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ గా ఈ ఫోటోలో మీరు చెక్ చేస్తే 5th row 3rd person గా ఉన్నారు. అలాగే ఈ రోజు మన కీనోట్ స్పీకర్ అదే 5th row 6th person గా మనకి నారాయణ పవన్ కుమార్ గారు ఉన్నారు. అలాగే నేను కూడా 3rd row లాస్ట్ పర్సన్ గా నేను ఉన్నాను. సో మీకు ఈ రోజు ఆపర్చునిటీ ఉంది. మీరు కూడా ఒక కోటీశ్వరులు అవడానికి చెప్తే నమ్మడానికి కష్టంగా ఉంటుంది. ఇదే విషయం మాతో ఫస్ట్ డే చెప్పినప్పుడు మేము నమ్మలేదు, బట్ ఈ రోజు నమ్మాలి. బికాస్ ఈ రోజు మేం కాదు చెప్తుంది, కంపెనీ పబ్లిక్ గా అనౌన్స్ చేస్తున్నారు మేము కోటీశ్వర్లోని. సో మీ కంపెనీకి ఒక మిషన్ ఉంది, 1000 మంది కోటీశ్వర్ని క్రియేట్ చేయడానికి. మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేయొచ్చు, మీరు కూడా ఒకళ్ళు అవ్వచ్చు. సో ఇది మన ఆపర్చునిటీ. సో మనకి ఎలా నేను అవుతాను, ఎలా ఈ 2.5 lakhs వీక్లీ సంపాదించవచ్చు, ఎలా నేను కోటీశ్వరుని అవుతాను, మేము ఎలా అయ్యాము? వెరీ సింపుల్ రీజన్. ఇక్కడ మనం ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ సిస్టమ్ చెప్పే ప్రతి విషయాన్ని మేము ఫాలో అవుతూ ఆ విషయాల్ని మా టీమ్ లో మేము నేర్పించినప్పుడు ఈ రోజు మేము క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేసిన పీపుల్ గా మేము ముందుకి వచ్చాము. సో మీరు కూడా సేమ్ సిస్టమ్ ని ఫాలో అవ్వచ్చు. సో ఈ రోజు లాస్ట్ పోల్ మీ ముందుకి మీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో ఈ ఆపర్చునిటీలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? ఇందులో ఇన్వెస్ట్మెంట్ లేకపోవడం, లేదంటే మీరు పార్ట్ టైం గా చేసుకోవచ్చు, ఫ్లెక్సిబుల్ టైమింగ్ ఉండడం, ఓన్ బాస్, హై ఎర్నింగ్ పొటెన్షియల్ ఉండడం, ఇంట్లో నుంచే ఆపరేట్ చేయొచ్చు ఈ ఆపర్చునిటీని. ట్రైనింగ్ అండ్ సపోర్ట్ నార్మల్ బిజినెస్ లో మనకు దొరికినటువంటి ఒక విషయం, ట్రెడిషనల్ బిజినెస్ లో ఇక్కడ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఉంది. రికగ్నిషన్, హెల్పింగ్ అదర్స్, ఇందులో ఏది మీకు బాగా నచ్చింది? సో 23% మాత్రమే ఓట్ చేశారు. కొంచెం మీరు మీ స్క్రీన్ మీద మీకు ముందున్న ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేయండి, మీకు ఏది బాగా నచ్చిందో. సో 32, లాస్ట్ 3 seconds, 2 seconds, 1. థ్యాంక్ యూ ఆల్. సో మనమే బాస్ అనే దానికి మాక్సిమం ఓటింగ్ మీకు చేశారు. 110% మీకు మీరు బాస్ అవ్వచ్చు. మీ టైం, మీ మనీ మొత్తం మీ కంట్రోల్లో మీరు పెట్టుకోవడానికి ఆపర్చునిటీ యూస్ అవుతుంది. సో స్టార్టింగ్ లో మన స్టోరీతో స్టార్ట్ చేసాం, ఆ స్టోరీ ఫినిషింగ్ మనం ఇప్పుడు చూద్దాం. సో అగైన్ కోవిడ్ సిచ్యువేషన్, పాండమిక్ సిచ్యువేషన్, లాక్డౌన్ సిచ్యువేషన్ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ లోకి వెళ్తున్నారా? మళ్ళీ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేయాలని వెళ్తున్నారా? మేబీ మళ్ళీ ఒక హరికేన్ వస్తే, ఈసారి కోవిడ్ కాదు, మేబీ డేవిడ్ వస్తుంది, మేబీ మోవిడ్ వస్తుంది, ఏదో ఒక విడ్ వస్తే మళ్ళీ ఆ బ్రిడ్జ్ కొలాప్స్ అయ్యి లేదంటే నది దిశను మార్చుకునే సిచ్యువేషన్ వస్తే, సో ఈసారి ఒక్కసారి లెసన్ మనం నేర్చుకున్నాం. ఈసారి ప్రిపేర్డ్ గా ఉండాలి. ఎందుకు మనం బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేయాలి? ఎందుకు మనకు నదులు వాటి ప్రవాహం మార్చుకునేటప్పుడు ఎందుకు మనం బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేయాలి? మేబీ మనకి బ్రిడ్జ్లు, కార్లు, మేబీ ట్రాఫిక్, మేబీ ఇదంతా మనకు అవసరం లేదేమో. మేబీ మనం ఆకాశంలో ఎగరవచ్చు. సో మేబీ దానికోసం మనం ఈ ప్రపంచంలోకి వచ్చి ఉండొచ్చు, మన ఆకాశంలో ఎగరడానికి. సో మీకు ఈ రోజు ఆపర్చునిటీ ఉంది. సో అలాంటి దిశల్ని మార్చుకునే నదుల దగ్గర ఉండే బ్రిడ్జిల్ లాగా కాకుండా వాటన్నిటికీ గుడ్ బై చెప్తూ ఆకాశంలో ఆ హద్దు లేకుండా మీరు ఎగరడానికి ఇక్కడ మనకి ఇండస్ వివా ఆపర్చునిటీ ఉంది. సో ఆ ఆపర్చునిటీలో స్కై ఇస్ ద లిమిట్. సో ఆకాశంలో ఎగరడానికి మీరు రెడీగా ఉండండి. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో మీరు ఒక 5 minutes 10 minutes కాన్వర్సేషన్ చేయండి. సో మీరు ఈ రోజు మా అందరికి గెస్ట్ గా వచ్చినందుకు మేము చాలా 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 సంతోషిస్తున్నాం. మా లైఫ్, మా జీవితాలు ఎలా మారాయో మీ జీవితాలు కూడా అలా మారాలని మేము కోరుకుంటున్నాము. సో అలా మారాలి అంటే మీరు ఒక నిర్ణయం మీరు తీసుకోవాలి. కొత్త సంవత్సరం, కొత్త అవకాశం మీ ముందుకు వచ్చింది. సో ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుని మీ లైఫ్ ని, మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలని నేను కోరుకుంటున్నాను.
ఫైనల్ గా ఒకే ఒక స్మాల్ థింగ్, జనవరి 1వ తారీఖు ప్రపంచంలో ప్రతి ఒక్కరు పాజిటివ్ గా ఉంటారు. బికాస్ అందరికి హోప్ ఉండే ఒక సంవత్సరం. కరెక్ట్. ఆల్రెడీ జనవరి 1వ తారీఖు అందరూ ప్రార్థించుంటారు. సో మీ గాడ్స్ గా మీరు ప్రార్థించుంటారు. ఒక్క అవకాశం, మన ఖడ్గం సినిమాలో చెప్పేటట్టు ఒక్క ఛాన్స్ అని. సో ఆ ఛాన్స్ ఈ రోజు మీ ఫ్రెండ్ ద్వారా, నైబర్ ద్వారా, కొలీగ్ ద్వారా మీకు వచ్చింది. ఆ ఆపర్చునిటీని మీరు ఎలా ఉపయోగించుకుంటారు? అవకాశాలు ఎప్పుడు అలలు లాంటివి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. కానీ ఈ అల మిమ్మల్ని మీతో పాటు ఉండే వాళ్ళ అందరినీ ఒడ్డుకి చేర్చేటువంటి అతి పెద్ద అల, ప్రపంచంలోనే అతి పెద్ద అల ఈ రోజు మీ ముందుకు వచ్చింది. ఈ అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. కొత్త సంవత్సరం, ఎస్పెషల్లీ ఈ సంవత్సరం ఇండస్ట్రీ చరిత్రలోనే ఇంతవరకు జరగనటువంటి